ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చేయొచ్చండి. ప్రస్తుతం జనరేటివ్ ఏఐకి చాలా బూమ్ ఉంది. నిజానికి ఇప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్‌గా కన్వర్జ్ అవుతుందనమాట అన్ని టెక్ స్టాక్స్. జనరేటివ్ ఏఐ ఓకే. అనేది. సో, జనరేటివ్ ఏఐ అనేది యాహ్! ఒక సెపరేట్ టెక్ స్టాక్ కాకుండా అంటే ఒక ఆప్షన్‌గా కాకుండా ఇట్ ఈస్ మస్ట్ లాగా అవుతుందనమాట. ఫ్యూచర్‌లో ఎలాగవుతుందంటే ఒక క్లయింట్ నుంచి ఒక రిక్వైర్మెంట్ వస్తుంది. మీరు హుహు. డెలివర్ చేయాల్సి ఉంటుంది ఎండ్ టు ఎండ్. ఇప్పుడేంటంటే మనకి కంప్లీట్‌గా రికార్డింగ్ స్టార్ట్ చేయరా సార్? ఆ! రికార్డింగ్ స్టార్ట్ చేశాను సార్ ఆల్రెడీ. చేశారా? ఓకే. హ్మ్. ఓకే. సో, ప్రస్తుతం ఇంతకుముందు ఇప్పుడు అడిగిన క్వెషన్ ఏంటంటే వేరియస్ టెక్ స్టాక్స్ ఉన్నాయి కదా! జనరేటివ్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది? మంచి అంటే స్కోప్ ఉందా లేదా ఫ్యూచర్‌లో? అట్‌లీస్ట్ ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి చాలా డిమాండ్ ఉన్న కోర్స్ జనరేటివ్ ఏఐ అనేది. జనరేటివ్ ఏఐ అనేది మెయిన్ ఇప్పుడు అంటే ఫ్యూచర్ అంటే ప్రస్తుతం ఇంతకుముందు ఎలా ఉండేదంటే వేరియస్ కేటగరీస్‌గా ఉండేది. అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్ రైట్? సో, మీకు డేటాబేస్ డెవలపర్, సీక్వెల్ డెవలపర్ ఉండేవాళ్ళు. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఉండేవాళ్ళు. ఆబ్వియస్లీ ఫర్ డిప్లాయ్‌మెంట్ వచ్చేసి డెవాప్స్ ఉండేవారు. అవునవును. ప్రెజెంట్ నేను డెవాప్స్‌లో కూడా లాస్ట్ ప్రాజెక్ట్ చేశాను. చేశాను. హలో! దామోదర్ మాకు మీ వాయిస్ వినిపించట్లేదండి. హలో! వెంకట్ గారు మీకన్నా వినిపిస్తుందా? వాయిస్ ఎవరిది వినిపించట్లేదండి. అదే రావట్లేదు. ఆయనది డిస్కనెక్ట్ అయినట్టుంది. హలో వెంకట గారు. హలో! వెంకట్ ఉన్నారా?
హలో వెంకట్ గారు. సార్ వినిపిస్తుంది సార్. మనకి వినిపిస్తుంది. వాళ్ళు వెంకట్ ఆయన ఇద్దరు డిస్కనెక్ట్ దామోదరు అందువల్ల. సార్ ఒక 2 minutes వెయిట్ చేయండి అండి. ఏమైంది ఫ్యాకల్టీకి? కరెంట్ పోయినట్టుంది అక్కడ. ఒక 2 minutes వెయిట్ చేయండి అండి. ఓకే, జాయిన్ అవుతున్నాను, జాయిన్ అయ్యాను. హలో, వినిపిస్తుంది కదా అందరికి? వినిపిస్తుంది దామోదర్. సారీ Please. అండి, పవర్ డిస్కనెక్ట్ అయింది, అదే పవర్ కట్ వల్ల థింగ్ రికార్డింగ్ అవుతుంది అనుకుంటాను. అలా రికార్డింగ్ అవుతుంది, స్క్రీన్లో కనిపిస్తుంది కదా. ఓకే, సో మీరు అడిగిన క్వశ్చన్ ప్రస్తుతం ఏంటంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే జనరేటివ్ AI అంటే ఒక కంప్లీట్గా అన్ని స్టాక్స్ అన్ని రోల్స్ అనేవి కన్వర్జ్ అవుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే మనకి ఏ టెక్ స్టాక్ సపరేట్గా ఎక్స్పర్టైజ్ కావాలి. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్కి ఇప్పుడు మీకు ఒక 3 ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి అనుకోండి. ఫస్ట్కి ఒకటి వచ్చేసి జావా స్టాక్ మీద ఒకటి రన్ అవుతుంది, అది ఇంకోటి వచ్చేసి మర్న్ అనుకుందాం, రైట్? అండ్ దెన్ మీన్. సో ఈ టెక్ స్టాక్ ఒక ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చేయాలనుకోండి, అట్లీస్ట్ ఒక ఎంత ఎక్స్పర్టైజ్ అవసరం ఉంటుంది ఒక వ్యక్తికి? అట్లీస్ట్ 3 to 4 years ఎక్స్పీరియన్స్ కావాలి, రైట్? సో మనకి ప్రస్తుతం ఏంటంటే జనరేటివ్ AI అనేది కోడ్ జనరేట్గా చేస్తుంది. సో మనం ఓన్ కోడ్ రాయాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ ఎండ్ టు ఎండ్ జనరేట్ చేస్తుందా అంటే అంత కాంటెక్స్ట్ ప్రస్తుతం లేదు. జనరేట్ చేయొచ్చు, కానీ చాలా రిసోర్స్ కావాల్సి ఉంటుంది. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. డీప్ సీక్ మోడల్స్ మీరు వినుంటారు, ఇప్పుడు ఈ మధ్య చైనా ఒకటి రిలీజ్ చేసింది. సో ఇక్కడ మీకు కోడ్ జనరేట్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఫస్ట్ ఇప్పుడు 7 బిలియన్ పారామీటర్స్ ఉంది డీప్ సీక్ కోడ్, రైట్? అరౌండ్ ఇది చాలా చిన్న మోడల్ ఇది నిజానికి, బట్ ట్రై చేద్దాం. సో ఇది ఇన్స్ట్రక్టర్ బేస్. సో ఎప్పుడైనా సరే మీకు చార్ట్ బేస్ ఏదైనా కావాలనుకున్నట్లయితే ఇన్స్ట్రక్ట్ బేస్డ్ అయి ఉండాలి. సో there are మల్టిపుల్ లెవెల్స్ ఉన్నాయన్నమాట, బేస్ మోడల్స్ అని, ఇన్స్ట్రక్ట్ బేస్ మోడల్స్ అని చెప్పేసి. దీంట్లో ఏంటంటే నార్మల్గా ఓవరాల్ డేటా తీసుకుని ట్రైన్ చేస్తే బేస్ మోడల్ అవుతుంది. మన చార్ట్ తగినట్టుగా ఏదో రిఫైన్ చేసామంటే అప్పుడు ఇది ఇన్స్ట్రక్ట్ బేస్డ్ మోడల్ అవుతుంది అన్నమాట. సో ఈ మోడల్స్ ద్వారా మనం డైరెక్ట్గా కోడ్ జనరేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇంకా ఇది కూడా అవసరం లేదు, మీకు కావాలంటే ఇంకా సింప్లిఫై చేయాలంటే
మోడల్స్ మ్యాట్రిక్స్, యా రైట్. ఇప్పుడు నా దగ్గర కోడ్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే కంటిన్యూ అండ్ ఎక్స్టెన్షన్ నేను చేస్తున్నాను. దీని ద్వారా ఏంటంటే నేను డైరెక్ట్గా మోడల్ కోడ్ ఏదైనా మాడిఫై చేసుకోవచ్చు. లెట్స్ టేక్ నేను టెస్ట్ కోసం ఒక టెస్ట్ డాట్ పీ పైన క్రియేట్ చేస్తున్నాను, రైట్. సో ఇప్పుడు నాకు యాక్చువల్గా ఏం కావాలంటే ఒక ఫ్లాస్క్ ఏపీఐ కావాలి, ఆ కోడ్ జనరేట్ చేయాలి, ఆ కోడ్ రాయాలి. మనకి ఏంటంటే మోడల్ వచ్చేసి మనకి ఎండ్ పాయింట్గా ఎక్స్పోజ్ అవ్వాలన్నమాట, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కోడ్ generate Flask API with 2 endpoints that expose machine learning model. The two endpoints should be one for let's take a single row input and another one for JSON batch input. రైట్. ఇప్పుడు నేను ఇక్కడ యూజ్ చేస్తున్న డీప్ సీక్ మోడల్ అన్నమాట. ఓకే, సో చూద్దాం ఏమవుతుందో. ఆల్రైట్, సో నేను ఇక్కడ ఓలామా రన్ చేయట్లేదు, అందువల్ల నాకు ఎర్రర్ వస్తుంది. ఒకసారి ట్రై చేద్దాం. కోడ్ ఆటోమేటిక్ జనరేట్ చేస్తుంది. సో ఇంతకుముందు ఏంటంటే మనకు కొంత ఎక్స్పర్టైజ్ అనేది ఉండాలి కోడ్ రాయాలంటే, ఆ పర్టికులర్ టెక్ స్టాక్ మీద ఐడియా ఉండాలి. అఫ్కోర్స్ డొమైన్ నాలెడ్జ్ కూడా అవసరం ఉంటుంది క్లయింట్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకోవడం కోసం. ఇప్పుడు ఏంటంటే జనరేటివ్ ఏ ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది అనమాట. కేవలం కోడ్ మటుకే కాదు, ఎలాంటి టెక్స్ట్ ఫార్మాట్ అయినా, టెక్స్ట్ డేటా అయినా సరే. ఫస్ట్ ఇప్పుడు మీకు జనరేటివ్ ఏ అంటే ఏం తెలియదు మీకు, రైట్. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి అంటే ఇలాంటి LM స్టూడియో లాంటి ఒక ప్లాట్ఫామ్కి వెళ్ళి డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చార్ట్లో యూజ్ చేస్తాను. ఈ మోడల్ సరిగ్గా వర్క్ అవుతుందో లేదని టెస్ట్ చేయలేదు, అంటే చేద్దాం. గివ్ మీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ demonstrate this. మోడల్ నాట్ లోడెడ్ ఆల్రెడీ, సో లోడ్ అవుతుంది. చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, సో ఇంతకుముందు అంత ఎక్స్పర్టైజ్ ఉండేది, ఇప్పుడు అంత అవసరం లేదు. సో మీకు మ్యాక్సిమం జాబ్స్ ఎక్కడ చాలా మంది కంపెనీస్ వినుంటారు, చాలా జాబ్ లాస్ అవుతుంది అంటే సాక్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇది జనరేటివ్ అనేది రీప్లేస్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మోర్ దెన్ 5-6 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా దే డోంట్ కేర్. సో అది కారణం ఏంటంటే ఆ ఇంటెలిజెన్స్, ఆ నాలెడ్జ్ అన్నది మీకు జనరేటివ్ ద్వారా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు కదా, అందువల్ల. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు ఎలా ఉండేది, మనకి ఫ్రంట్ ఎండ్ ఉండేవాళ్ళు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఉండేవాళ్ళు, బ్యాక్ ఎండ్ డెవలపర్ ఉండేవాళ్ళు, రైట్. అండ్ వచ్చేసరికి సీక్వెల్ డెవలపర్ ఉండేవాళ్ళు, అండ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఉండేవాళ్ళు, అండ్ అఫ్ కోర్స్ డెవాప్స్ ఉండేవాళ్ళు. ఒకరు వచ్చేసి ఇన్ఫ్రా మేనేజ్మెంట్ కోసం అండ్ సిస్టమ్ మేనేజ్మెంట్ కోసం, విండోస్ సర్వర్స్ ఇలాంటివి మేనేజ్ చేయడం కోసం ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే ఎండ్ టు ఎండ్ ఒక పర్సనే లేదా ఒక టీమే హ్యాండిల్ చేస్తుంది. సో కొంత మీకు ఏదైనా టెక్ స్టాక్ తీసుకోండి, ఇప్పుడు జావా తీసుకుందాం. జావాని జస్ట్ మీకు బేసిక్స్ తెలియాలంటే జస్ట్ 3 to 6 months సరిపోతుంది. సో కంప్లీట్గా అవసరం లేదు, అంటే 3 to 4 years ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కోడింగ్ ఆటోమేటిక్ జనరేటివ్ జనరేట్ చేస్తుంది అనమాట. దాన్ని మనం స్టిచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంటిగ్రేట్ చేసి కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ బిల్డ్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఆల్టర్నేటివ్స్, అంటే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ బిల్డ్ చేసే కూడా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి మనకి, bold.diy అని చెప్పేసి, రైట్. సో మీ క్వశ్చన్ ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. సో ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే వితౌట్ జనరేటివ్ ఏ మీకు ఐటీలో సర్వే అవ్వడం కష్టం, ఎందుకంటే ఫ్యూచర్లో మొత్తము ఒక టీం లేదా ఒక పర్సన్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ బిల్డ్ చేసే విధంగా ఉండాలన్నమాట. ఆ రోల్స్ అన్నీ కూడా కన్వర్జ్ అవుతున్నాయి అనమాట, ఈ రోల్స్ అన్నీ కూడా, రైట్. సో ఈ క్వశ్చన్ రైజ్ చేస్తుంది ఎవరు? నేనే. రమేష్ గారు. యా. సో ఫర్దర్ క్వశ్చన్స్ ఉన్నాయి దీని మీద? నో అండి. ఆల్రైట్, సో ఓకే, జస్ట్ మీకు ఓవర్వ్యూ ఇస్తాను, తర్వాత మనం జనరేటివ్ ఏ అంటే ఏంటి అసలు మేము చూద్దాం, ఓకేనా. సో ఇప్పుడు మీకు ఈ కోర్స్ అనేది పర్టికులర్గా మీకు ఏ ప్రీరిక్విజిట్స్తో స్టార్ట్ అంటే అజంప్షన్తో క్రియేట్ చేస్తుంది కాదు. మీకు పైథాన్ నుంచి
అండ్ అట్ ద సేమ్ టైం మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఏఐకి మీకు అర్థం కావాలంటే, ఎంట్రన్స్ అర్థం కావాలంటే ఖచ్చితంగా మీకు మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ తెలిసి ఉండాలి. సో ఈ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఈ జనరేటివ్ ఏకి లేదా ఏఐకి ఎంత సరిపోతుందో ఆ ఇన్ఫర్మేషన్ మీకు అంటే దాని గురించి సెషన్ తీసుకుంటాం. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. అండ్ పైథాన్ కూడా మీకు తెలియాల్సిన అవసరం లేదు. ఏదైనా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు. మీకు బేసిక్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. కాకపోతే చాలా కోడ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మీకు ఈ కోర్స్ చూసినట్లయితే ఈ పర్టికులర్ కేసులో లెట్స్ టేక్ ఇప్పుడు తీసుకుందాం, రైట్? ఇదంతా కూడా మీకు ప్రాక్టికల్ ప్రాజెక్ట్ అనమాట ఇది. ఓకే, సో ఇక్కడ మనం ఫైన్ ట్యూన్ చేసుకుంటాం. సో జనరల్గా ఇప్పుడు మెయిన్ రిక్వైర్మెంట్ ఎక్కడుందంటే మోడల్స్ అనేవి మీకు ఆల్రెడీ హగ్గింగ్ ఫేస్ లాంటి ప్లాట్ఫామ్స్లో ఉన్నాయి. లెట్ మీ షో యూ దట్. హగ్గింగ్ ఫేస్ అనే ప్లాట్ఫామ్ వినుంటారు మీరు. హగ్గింగ్ ఫేస్ ఇక్కడ మోడల్స్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సారీ, మోడల్స్ చూస్తే డైరెక్ట్గా యాక్సెస్ ఉంటుంది. కాకపోతే వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఉండదు అనమాట. సో వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనం మార్చుకోవాల్సి ఉంటుంది. సో లెట్స్ టేక్ ఇప్పుడు ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లేదా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఉందనుకుందాం. ఆ డేటా అనేది వాళ్ళ ఆర్గనైజేషన్ సంబంధించిన మట్టుకే. ఈ మోడల్స్ మీకు ఉన్నాయి కదా, ఇక ఓపెన్ సోర్స్ మోడల్స్ అనేవి. ఈ మోడల్స్ అనేవి జనరిక్ డేటా మీద క్రియేట్ అయినవి అనమాట. సో ఆ డేటా ఏదైతే ప్రైవేట్ డేటా ఉందో వాటి తగ్గట్టుగా మోల్డ్ అయి ఉండదు అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫైన్ ట్యూన్ చేసుకుంటాం. కొన్నిసార్లు ఏం చేస్తాం అంటే క్వాంటైజేషన్ చేస్తాం. క్వాంటైజేషన్ అంటే కొన్ని మోడల్స్ అంటే సైజ్ ఎక్కువ ఉంటాయి. ఎల్ఎల్ఎం అని అంటారు. ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్సే చాలా హ్యూజ్ సైజ్ ఉంటుంది. అఫ్ కోర్స్ క్వాంటైజ్ వర్షన్స్ చాలా ఉన్నాయి. క్వాంటైజ్ ఇన్ ద సెన్స్ దాన్ని సైజ్ తగ్గించడానికి ట్రై చేస్తారు అనమాట, పారామీటర్స్ యొక్క ప్రెసిషన్ మార్చి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి కేవలం హ్యూజ్ మిషన్స్ మటుకే కాకుండా మొబైల్ డివైస్ లేదా ట్యాబ్లెట్ లాంటి డివైస్లో కూడా మనం రన్ చేసుకోవచ్చు మోడల్ అనేది, రైట్? సో అంతేకాకుండా మీకు ఈ కోడ్లు ఎలా ఉంటుందంటే ఏపీఐ కూడా అంటే రియల్ టైంలో ఎలా మనం ఏపీఐ బిల్డ్ చేస్తాం, రైట్? ఏపీఐ బిల్డ్ చేస్తాం, ఎలా డాకరైజ్ చేస్తాం, ఎలా కంటైనరైజ్ చేస్తాం, ఎలా మనం క్యూబర్నెటిస్ క్లస్టర్లో డిప్లాయ్ చేస్తాం, ఎలా మేనేజ్ చేస్తాం అన్నది కూడా కంప్లీట్ ఎండ్ టు ఎండ్ మీకు స్క్రిప్ట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు పైథాన్ తెలియాల్సిన అవసరం లేదు. చాలా దానికి సంబంధించిన అంటే జనరేటివ్కి సంబంధించిన లైబ్రరీస్ ఉంటాయి కదా, వాటికి తెలియాల్సిన అవసరం లేదు. కానీ యూ హ్యావ్ టు బి రెడీ టు లెర్న్ ద కోడ్. అట్లీస్ట్ కొంచెం బేసిక్ ప్రోగ్రామింగ్ తెలుసుకున్నాక చాలా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది అంతే, రైట్? సార్ ఒకసారి మాట్లాడొచ్చండి. చెప్పండి. హాయ్ అండి. యాక్చువల్గా మన దగ్గర రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. మీరు ఫస్ట్ 2 క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. సేమ్ లింకే ఉంటుందండి. ఈ రికార్డింగ్ కూడా మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మనకి కమ్యూనిటీ లింక్ ఉంటుంది, వాట్సాప్ కమ్యూనిటీ. సో అందులో జాయిన్ అవ్వండి. అలాగే మనకి క్లాస్ రూమ్ ట్రైనింగ్ కూడా ఉందండి. మనకి వచ్చే నెల ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది క్లాస్ రూమ్ ట్రైనింగ్. జేఎన్టీయూ దగ్గర విఎల్ఆర్ ట్రైనింగ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు లొకేషన్ క్లియర్గా కనపడుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా రెఫర్ చేయండి. మీకు ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఉంది, కాల్ చేయండి నా నెంబర్కి. అదేండి, రేపు ఎల్లుండి సేమ్ లింక్ తోటి జాయిన్ అవ్వండి. కొద్దిగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా రెఫర్ చేయండి. ఇది కొద్దిగా 3 months పడుతుందండి కోర్సు డ్యూరేషన్. సో ఎవ్రీ మండే టు ఫ్రైడే రెగ్యులర్గా క్లాసులు స్టార్ట్ అయిపోతాయి. దామోదర్ గారికి అరౌండ్ 15+ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకా ఎక్కువ ఉంది ఎక్స్పీరియన్స్. మన ఇన్స్టిట్యూట్ వైజ్ చూసుకున్నట్టయితే 2018 నుంచి మన ఇన్స్టిట్యూట్లో టీచ్ చేస్తున్నారు. ఓకేనా? నా సైడ్ ఏమన్నా క్వరీస్ ఉంటే అడగండి. కొద్దిగా మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే క్లాస్ రూమ్ ట్రైనింగ్ కూడా ఉంది. ఎవరైనా అవైలబిలిటీ ఉన్నారు అంటే వచ్చే నెల ఫస్ట్ వీక్ నుంచి క్లాస్ రూమ్ ట్రైనింగ్కి రండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దామోదర్ గారు. ఆల్రైట్. సో విఎల్ఆర్ ట్రైనింగ్ మీకు వెబ్సైట్ వచ్చేసి విఎల్ఆర్ ట్రైనింగ్ ట్రై చేయండి. vielrtraining.in ఉంది కదా, దీంట్లో మీరు క్లిక్ చేసినట్లయితే కోర్స్ కంటెంట్ కోసం చెప్తున్నాను. .com సార్, .com. ఓకే, ఇదే కదా vielrtraining.com. ఓకే, సో vielrtraining.com మీకు జనరేటివ్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ కోర్స్ కంటెంట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు అదే కోర్స్ కంటెంట్ కనిపిస్తుంది.
మేబీ ఫ్యూ డెమో సెషన్స్ మీకు యాక్సెస్ చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే సో పైథాన్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ మీ జనరేటివ్ సంబంధించి అవి తెలియాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి అండ్ మీకు విల్లింగ్ టు లెర్న్ కోడ్. సో చాలా కోడ్ ఉంటుంది అండ్ ఇది అది మగప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రాసెస్ ఫ్లో అర్థమైతే సరిపోతుంది. మన కోడ్ మోడిఫికేషన్స్ కోసం కూడా మనం ఇది యూస్ చేసుకోవచ్చు, జనరేటివ్ యూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ జేసన్ ఉందనుకోండి, ఈ జేసన్ నేను ఇన్పుట్గా తీసుకున్నాను, లేదు నాకు ఈ జేసన్ అవసరం లేదు, రైట్. నాకు కావాల్సింది ఏంటంటే సిఎస్వి ఫార్మాట్ కావాలనుకోండి, రైట్. సిఎస్వి ఫార్మాట్ కావాలనుకోండి, జస్ట్ ఇప్పుడు కంట్రోల్ ఐ change from JSON format input to CSV format input. ఆటోమేటిక్ కోడ్ మోడిఫికేషన్ చేస్తుంది. అదే సేమ్ టైం బగ్స్ ఏమైనా ఉంటే మనకి హెల్ప్ చేస్తుంది ఇలాంటి టూల్స్ అన్ని కూడా. All right. So let's take కోడ్ అనేది ఇచ్చింది, బట్ యాక్చువల్గా డైరెక్ట్గా మోడిఫై అవ్వాలి. సమ్ రీజన్ అవ్వట్లేదు. ఒక నిమిషం. కోడ్ అయితే ఇచ్చింది. Let me try it again. All right. So modify the code from JSON format to CSV format. Looks like some issue. ఫైల్ సేవ్ చేయకపోవడం అనేది ఇష్యూ ఉన్నట్టుంది. ఒకసారి చెప్తాం. సారీ, నేను కంట్రోల్ ఎల్ ట్రై చేశాను, చార్ట్ ట్రై చేశాను. కంట్రోల్ ఐ అన్నది మీకు ఎడిట్ వస్తుంది అన్నమాట. మోడిఫై JSON, modify the code from JSON format to CSV format. Okay. The canvas JSON. So actually some other issue ఉంది. యాక్చువల్గా ఈ కోడ్ అనేది డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది ఆటోమేటిక్గా. రైట్, let me give another try. So I modify, change from JSON format to CSV format. ఓకే, సో ఇది వర్క్ అవ్వట్లేదు, బట్ కోడ్ ఇది జనరేట్ చేస్తుంది. అది జస్ట్ మీకు ఇక్కడ ఈ పార్ట్ వచ్చేసి జస్ట్ కాపీ పేస్ట్. నిజానికి ఇది కోడ్ మోడిఫై చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇక్కడే చేంజ్ అవుతుంది. బట్ ఫర్ సమ్ రీజన్, స్ట్రేంజ్ రీజన్ వల్ల ఇది ఇక్కడ ప్రస్తుతం వర్క్ అవ్వట్లేదు. బట్ మోడిఫై చేసుకోవచ్చు ఆటోమేటిక్గా ఇక్కడే. మేబీ అది ఏం ట్రై చేద్దాం ఒకసారి, రైట్. సో మీ కోడ్ అనేది మీకు పెద్ద ఇష్యూ కాదు ఫ్యూచర్లో మటుకు. అంటే ఇప్పుడు ప్రస్తుతం కూడా LLM మోడల్స్ అనేవి గుడ్ ఎనఫ్ టు జనరేట్ ఎనీ కైండ్ ఆఫ్ కోడ్. మీకు కావాల్సింది ఏంటంటే సిస్టమ్ కావాల్సి ఉంటుంది విత్ GPU. ప్రస్తుతం నా సిస్టమ్ చూసినట్లయితే 12 GB అరౌండ్ ఉంటుంది, రైట్. మీకు ఒకవేళ ఇలాంటి కాన్ఫిగరేషన్ లేకపోతే మీకు గ్రాక్ అనేది ఉంటుంది, ఆప్షన్ ఉంది. గ్రాక్ ద్వారా మనం ఏంటంటే 70 బిలియన్ పారామీటర్ మోడల్ అనేది మనం ఈజీగా ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు.
ఇక్కడ 70 బిలియన్ మోడల్స్ ఉన్నాయి. సో మీరు ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకవేళ అంటే మీకు ఒక సిస్టమ్ రిసోర్స్ లేకపోతే. సో డైరెక్ట్‌గా అక్కడికి వెళ్ళి మీకు అదే డైరెక్ట్‌గా అంటే ఫెచ్ చేస్తుంది. సో మన మోడల్ అనేది మనం ఇక్కడ ఎక్కడ కూడా మన సిస్టమ్‌లో ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదనమాట. రైట్? సో ఈ గ్రాక్ మోడల్ ద్వారా మనం ఏపీఐ క్రియేట్ చేసుకొని డైరెక్ట్‌గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ స్క్రిప్ట్ కూడా ఉంది. మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు నంపై, పాండాస్ ఇవి ఏంటంటే డేటా అనాలిసిస్ కోసం డైరెక్ట్‌గా మన డేటా వచ్చినప్పుడు డైరెక్ట్‌గా మనం డేటా అర్థం చేసుకోవాలి. ఎక్స్‌ప్లోరేటెడ్ డేటా అనాలిసిస్ అని అంటారనమాట. సో ఈ నంపై, పాండాస్ మనకి హెల్ప్ చేస్తుందనమాట. వేరే ఆల్టర్‌నేటివ్స్ కూడా ఉన్నాయి మీకు. పొలాస్ అని చెప్పేసి బెటర్ ఆల్టర్‌నేటివ్స్. బట్ మెయిన్‌గా డేటా అనాలిసిస్ కోసం నంపై, పాండాస్ యూజ్ చేస్తాం. అండ్ ఇప్పుడు ప్రస్తుతం జనరేటివ్ ఏఐ వచ్చేసరికి టెక్స్ట్ డేటా బేస్ మీద ఉంటుంది కాబట్టి టెక్స్ట్ డేటా బేస్‌కి మీకు ఇంత అంటే ఇంతకుముందు లాగా డేటా అనాలిసిస్ అంత డీప్‌గా అవసరం లేదు. అండ్ మ్యాట్‌ప్లాట్‌లిబ్ సీబాన్ కూడా మీకు విజువలైజేషన్ కోసం ప్లాట్స్ అని అంటాం కదా! గ్రాఫ్స్ యూజ్ చేస్తాం కదా! సో మీకు డేటాని అంటే ఓవరాల్‌గా ఒక ఓవర్‌వ్యూ తెలుసుకోవడం కోసం మ్యాట్‌ప్లాట్‌లిబ్ సీబాన్ అనేది మీకు యూజ్ చేస్తాం. మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఆఫ్‌కోర్స్ ప్రీ రిక్విజిట్ అన్నమాట. మీకు ఇంటర్నల్స్ వెళ్ళినప్పుడు డీప్ డైవ్ చేసినప్పుడు మీకు ఆ కాన్సెప్ట్స్ అర్థం కావాలంటే మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఏ రిలేటెడ్ అని అవసరం ఉంటుంది. అంటే కంప్లీట్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కాదు. జస్ట్ మీకు గ్లాన్స్ కోసం చూపిస్తాను. జనరేటివ్ AI, ML, ML బేసిక్స్ ఉంది కదా! ఫస్ట్ ఇప్పుడు అవుట్‌లయర్స్ అంటే ఏంటి? రైట్? ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? అండ్ స్టాటిస్టిక్స్‌లో ఏమేమి అవసరం ఉంటుంది? కోవేరియన్స్, కోరిలేషన్, మెసో డిస్పర్షన్, హైపోథెసిస్ టెస్టింగ్ అంటే ఏంటి? స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ అంటే ఏంటి? రైట్? పి వాల్యూ అంటే ఏంటి? రైట్? మ్యాథమెటిక్స్‌లో వచ్చేసరికి మీకు డెరివేటివ్స్ ఎలా వర్క్ అవుతాయి? కాలిక్యులస్ ఎలా వర్క్ అవుతుంది? దాన్ని రియల్ పర్పస్ ఏంటి మనకి ఏఐలో? ఇప్పుడు ఏయుఆర్ఓసి కర్వ్ అని అంటారు. ఇప్పుడు ఒక ఫిక్స్ ఫార్మ్ లేనప్పుడు ఎస్పెషల్లీ ఇలా ఉన్నప్పుడు దీని కింద ఏరియా కనుక్కోవాలంటే నార్మల్‌గా ఫిక్స్ ఫార్మ్ స్క్వేరో లేకపోతే రెక్టాంగిలో లేకపోతే సర్కిలో ఉందనుకోండి. మనం ఈజీగా ఏరియా కనుక్కోవచ్చు. కానీ ఇలాంటి ఫిక్స్డ్ ఫార్మ్ లేనప్పుడు దీని కింద ఏరియా కనుక్కోవాలనుకున్నప్పుడు మనం కాలిక్యులస్ ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఆప్టిమైజేషన్ కోసం, ఆప్టిమల్ పారామీటర్స్ కోసం మనం ఖచ్చితంగా డెరివేటివ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ మీకు ఆప్టిమల్ పారామీటర్స్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాక్ట్‌గా ఎలా వర్క్ అవుతుంది జస్ట్ బేసిక్ ఐడియా కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ చేయండి. లెట్స్ టేక్ 2, 4, 6, 8, 10 రైట్? ఇలా ఉందనుకోండి. లెట్స్ టేక్ ఇప్పుడు నేను ఫస్ట్ పొజిషన్ వాల్యూ ఇది 2, సెకండ్ పొజిషన్ 4, థర్డ్ పొజిషన్ 6, ఫోర్త్ పొజిషన్ 8, ఫిఫ్త్ పొజిషన్ 10 అనుకోండి. 100th పొజిషన్ వాల్యూ ఏమవుతుంది మనకి? ఈ డేటాని బేస్ చేసుకొని ఒక ప్యాటర్న్ ఫైండ్ ఔట్ చేయొచ్చు కదా! ఒక ఫార్ములా మనకు రావచ్చు కదా! డెరైవ్ చేయొచ్చు కదా! దాన్ని బట్టి మనం ఏ పొజిషన్ వాల్యూ అని ఫైండ్ ఔట్ చేయొచ్చు కదా! సో ఈ పొజిషన్ వాల్యూ ఏమై ఉంటుంది? జస్ట్ సింపుల్ మ్యాథమెటిక్స్ ఇదే. మీరు అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ చేయొచ్చు. 200 వస్తుంది. ఓకే. 200 అవుతుంది. ఎందుకని 200? సో ఈ ప్యాటర్న్ బేస్ చేసుకొని మనం ఏమైనా ఒక ఫార్ములా డెరైవ్ చేయాలంటే ఏం చేయొచ్చు? 2 మల్టిప్లైడ్ బై పొజిషన్ చెప్పొచ్చు కదా! ఇక్కడ నేను ఇచ్చిన పొజిషన్ ఏంటి? 100th పొజిషన్. సో ఆబ్వియస్‌లీ ఇదేమవుతుంది 200 అవుతుంది. సో మనకు కొంత డేటా అనేది ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఒక ఫార్ములా అలాగా డెరైవ్ చేస్తాం. దీన్ని జనరల్‌గా ఏమంటాం అంటే మోడల్ అని అంటాం అన్నమాట. అదే దీని జనరిక్ సపోజ్ ఇప్పుడు నేను డేటా మార్చాననుకోండి. ఇప్పుడు 100th పొజిషన్ వాల్యూ ఏమవుతుంది? ఆబ్వియస్‌లీ 300 అవుతుంది. సో ఫార్ములా అనేది ఏమవుతుంది? మనకు మారిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి ఈ 2 ఫార్ములాస్ జస్ట్ అస్యూమ్ చేసుకుందాం. ఇలాంటి రకమైన డేటా మనం హ్యాండిల్ చేయాలనుకోండి. n మల్టిపుల్ పొజిషన్ అని ఒక జనరిక్ ఫార్ములా రాయొచ్చు కదా! దీన్ని ఏమంటాం జనరల్‌గా మనం అల్గోరిథం యూజ్ చేస్తాం. సో ఈ అల్గోరిథం ఏం చేస్తుందంటే ఈ n ఫైండ్ ఔట్ చేస్తుంది. n ఏమంటామంటే పారామీటర్స్ అని అంటాం. పారామీటర్ అని అంటాం. సో మీకు ఈ ఎల్ఎల్ఎం అంటున్నాం కదా! మీకు జనరేటివ్ ఏఐలో ఎస్పెషల్లీ అంటే జనరేటివ్ ఏఐ అనేది ఎల్ఎల్ఎం మట్టుకే కాదు. ఇమేజెస్, వీడియోస్ కూడా జనరేట్ చేస్తుంది. అసలు జనరేటివ్ ఏఐ అంటే ఏంటంటే
ఒక కంటెంట్ జనరేట్ చేయడం అంతే. ఏ రకమైన కంటెంట్? టెక్స్ట్ కానీ లేదా కోడ్ కానీ, కోడ్ కూడా ఒక రకమైన టెక్స్టే. అండ్ ఇమేజెస్ కానీ లేదా వీడియోస్ కానీ. సో ఈ రకమైన డేటాని జనరేట్ చేయడం ఆ డొమైన్ ఏమంటామంటే జనరేటివ్ AI అని అంటాం అనమాట. దీంట్లో టెక్స్ట్ కానీ కోడ్ కేవలం టెక్స్ట్ బేస్ లేదా కోడ్ జనరేట్ చేయడం కోసం యూజ్ చేసే మోడల్స్ ఉంటాయి కదా, వాటి LLM మోడల్స్ అని అంటాం. అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని అంటాం. ఈ మోడల్స్ వచ్చేసరికి మీకు ఇంతకుముందు ఇక్కడ ఎలాగైతే మనం n మల్టిపుల్ పొజిషన్, ఇక్కడ మనం 2 మల్టిపుల్ పొజిషన్, 3 మల్టిపుల్ పొజిషన్ ఫైండ్ అవుట్ చేసాము. అంటే ఇది ఒక పారామీటర్ కదా, n అనేది ఒక పారామీటర్ కదా. అలాంటివి మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి. అంటే ప్రాబ్లం కాంప్లెక్సిటీ పెరిగే కొద్దీ మీకు ఏమవుతుందంటే మోడల్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అని ఆటోమేటిక్గా పెరుగుతుంది. అర్థమైందా? సో ఈ ఒక జస్ట్ ఒక బేసిక్ ఓవర్వ్యూ వచ్చింది అనుకుంటాను నేను. జనరేటివ్ AI అంటే అర్థమైంది కదా. దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఆల్రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ కోర్స్ చేయడం వల్ల మీకు అట్లీస్ట్ 2 ఇయర్స్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. దేన్ని బేస్ చేసుకుని ఆ మాట అంటున్నానంటే, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ కోడ్ అంతా కూడా మీకు రియల్ టైమ్‌లో హెల్ప్ అవుతుంది. రియల్ టైమ్‌లో మీరు డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనం కొన్ని మోడిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరు LLM మోడల్స్ యూజ్ చేసుకోవచ్చు కోడ్ జనరేట్ చేయడం కోసం. రైట్? అంతేకాకుండా మీకు మెషిన్ లెర్నింగ్ కూడా ఈ కోర్స్‌లో పార్టే. సో జనరల్‌గా ఎలా ఉంటుందంటే ఓవరాల్‌గా ఈ కోర్స్ అనేది మెషిన్ లెర్నింగ్ అంటే ఫస్ట్ బేసిక్స్ అండ్ దెన్ మెషిన్ లెర్నింగ్ అండ్ దెన్ డీప్ లెర్నింగ్ అండ్ దెన్ జనరేటివ్ AI. సో ఇలా ఉంటుంది. సో ప్రీ క్విజ్ మీకు ఏం తెలియాల్సిన అవసరం లేదని చెప్పాం కదా. సో అది ఈ పార్ట్‌లో కవర్ అవుతుంది అన్నమాట. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క దానికి మాక్సిమం మీకు నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డీప్ లెర్నింగ్ తీసుకుందాం. రైట్? సో ఇలాగ మీకు మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఇలాగ మీకు ప్రొవైడ్ చేస్తాను నోట్స్ అనేది. డీప్ లెర్నింగ్ తీసుకున్నట్లయితే ఫస్ట్ టేక్ రియల్ బేసిక్ తీసుకుందాం. సో నోట్స్ అనేది క్లియర్‌గా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్‌లో కూడా మీకు ఇది క్లియర్‌గా కవర్ అయిపోతుంది. సెపరేట్‌గా మరి ఇంటర్వ్యూ క్వెషన్స్ అని ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం ఆఫ్‌కోర్స్ ఎట్ ది ఎండ్. ఓకే. బట్ మీ కాన్సెప్ట్స్ బాగా స్ట్రాంగ్‌గా ఉంటే మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ML టెంప్లేట్స్ అండ్ ఇంటర్నల్స్ అనేది మీకేంటంటే జస్ట్ స్క్రిప్ట్స్ అనేది ఎండ్ టు ఎండ్ మీకు ఫ్లో అనేది ప్రొవైడ్ చేస్తాం. జస్ట్ క్లాసిఫికేషన్ టెంప్లేట్ తీసుకుందాం. రైట్? సో మీకు ఎండ్ టు ఎండ్ జస్ట్ మీకు మెషిన్ లెర్నింగ్ బేసిక్స్ చెప్పేసి ఆ ప్రోడక్ట్ మీకు ఏదో ఒకటి చేయండి, ఏదో ఒక విధంగా ట్రై చేయండి అని కాకుండా ఇలాగ టెంప్లేట్స్ ప్రొవైడ్ చేస్తాం. సో మీకేంటంటే ఈ బ్లాక్ మొత్తము జస్ట్ మీకు ఈ ఫస్ట్ బ్లాక్‌లో మోడిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆ విధంగా క్రియేట్ చేసాం ఈ టెంప్లేట్ అనేది. సో అందువల్ల ఇంకేంటంటే ఈ కోర్స్ చేయడం వల్ల మీకు 2 ఇయర్స్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుందన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఇంకొక స్క్రిప్ట్ ప్రాజెక్ట్ చూపించాం కదా. సో మీకు ఇవన్నీ కూడా జనరేటివ్ AI సంబంధించి LLM మోడల్‌కి సంబంధించిననమాట. వేరియస్ కేస్ అనేవి ఉంటాయి. కేవలం చాట్ బాట్ వినుంటారు. అలానే కాదు. సో వేరియస్ టైప్స్ టెక్స్ట్ క్లాసిఫికేషన్ అని, టెక్స్ట్ జనరేషన్ అని, సమ్మరైజేషన్ అని చెప్పేసి, సెంటెన్స్ సిమిలారిటీ, క్వెషన్ అండ్ ఆన్సర్, సో ఫుల్ మాస్ ఇవన్నీ కూడా ఉంటాయి. మీ వేరే టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఏదైనా కొత్తది వచ్చిందనుకోండి, డమ్మీ APIని క్రియేట్ చేస్తాం. దానివల్ల ఏమిటంటే మీకు రియల్ టైమ్‌లో ఈ ఫైల్స్ అన్నీ ఉంటాయి. ఆ కోడ్ ఎలా జనరేట్ చేసుకోవాలి LLM ద్వారా కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. సో ఇదే సేమ్ స్ట్రక్చర్ మీరు ఫాలో అవ్వచ్చనమాట. సో ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ మైండ్‌లో పెట్టుకొని ఈ కోర్స్ క్రియేట్ చేయడం జరిగింది. రైట్? డీప్ లెర్నింగ్ మీకు స్క్రిప్ట్స్‌గా ప్రొవైడ్ చేస్తాం. సో మీకు డీప్ లెర్నింగ్ ఇక్కడ ఆల్రెడీ చూపించాననుకుంటాను. సో డీప్ లెర్నింగ్ కేవలం డీప్ లెర్నింగ్ కోసం మట్టుకే మీకు ఈ స్క్రిప్ట్స్ అని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సపోజ్ ఇప్పుడు ఏనైనా తీసుకుందాం. కంప్లీట్ స్క్రిప్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం. సో అండ్ వన్స్ మీ కంప్లీట్ డీప్ లెర్నింగ్ బేసిక్స్ కంప్లీట్ అవ్వగానే, ఇంకా ఇంతకుముందు చెప్పాం కదా, ఇది బేసిక్స్ కంప్లీట్ అవుతుంది. అప్పుడు జనరేటివ్ AI స్టార్ట్ చేస్తాం. జనరేటివ్ AIలో మీకు కాన్సెప్ట్ వచ్చేసరికి
సో జనరేటివ్ వచ్చేసరికి మీకు అసలు ఎన్ఎల్పి బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం, రైట్? ఎన్ఎల్పి బేసిక్ ఎన్ఎల్పి టాస్క్ మీకు బ్యాక్ ఆఫ్ వర్డ్స్ కానీ, టిఎఫ్ ఐడిఎఫ్ ఎన్గ్రామ్స్ కానీ, డిస్ట్రిబ్యూషన్ మోడల్స్ కానీ, రైట్? ఇవన్నీ కూడా బేసిక్. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసరికి మీకు డైరెక్ట్గా టోకనైజర్ అనేది వస్తుంది. సపోజ్ ఈ మోడల్ తీసుకుందాం. ఈ మోడల్ తీసుకున్నట్లయితే ఫైల్స్ అండ్ వర్షన్ వెళ్ళినట్లయితే డైరెక్ట్గా టోకనైజర్ అనేది డైరెక్ట్గా వాళ్ళే ఆ మోడల్ ఓపెన్ సోర్స్ మోడల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మేబీ ఐ నీడ్ టు లుక్ ఫర్ అనదర్ మోడల్. వన్ సెకండ్. ఇది ఈజ్ రీజనింగ్ మోడల్ ఇది. లెట్స్ టేక్ టెస్ట్ ఫ్లాష్ అని తీసుకుందాం, రైట్? వాట్ బేస్ ఇది బేస్ మోడల్ ఇది. రైట్గా మనం ఇన్స్ట్రక్ట్ బేస్ అండ్ చార్ట్ లాగా మనం యూజ్ చేయలేం. టోకనైజర్ అని కనిపిస్తుంది కదా, టోకనైజర్ కాన్ఫిగ్ అండ్ సో ఇవి ఏంటంటే మనం డైరెక్ట్గా టోకనైజేషన్ అప్లై చేసాం. మన ఓన్ డేటా మీద డైరెక్ట్గా ఈ టోకనైజర్ అప్లై చేసినట్లయితే అది యాక్చువల్గా ఏంటంటే టోకనైజర్ పర్పస్ ఏంటంటే టెక్స్ట్ డేటా డైరెక్ట్గా మీకు మోడల్స్ అర్థం కావు, అవి నెంబర్స్ కన్వర్ట్ చేయాలన్నమాట. ఈ టోకనైజేషన్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. ఆ టోకనైజేషన్ ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ ఏంటనేది మీకు డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఎల్ఎల్ఎం మెయింటెనెన్స్ అనేది ఒకటి ఉంది. ఆ సెషన్లో ఏంటంటే మీరు డీటెయిల్గా అసలు ఎల్ఎల్ఎం అనేది ఏంటి, ఇప్పుడు టెక్స్ట్ ఉందనుకోండి, దాన్ని మనం బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తాం. దాన్ని మనం ఏం చేస్తామంటే మళ్ళీ బైట్ ఫామ్లో కన్వర్ట్ చేస్తాం. మళ్ళీ అగైన్ బైట్ పెయిర్ అల్గోరిథం యూజ్ చేసి మనం, రైట్, అండ్ కంబైన్ చేస్తాం. అంటే సింబల్స్ క్రియేట్ చేస్తాం. సింబల్స్ని మనం టోకనైజేషన్ అంటాం అనమాట. సపోజ్ ఇప్పుడు ఇలా ఉందనుకోండి, హలో వర్డ్ అనుకోండి. హలో అనేది ఒక టోకెన్, వర్డ్ అనేది ఒక టోకెన్, అలాగా అనమాట. ఓకే, సో మీకు వేరియస్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అనేవి ఉన్నాయి. కొన్ని ఏంటంటే పెయిడ్ ఏపీఐ డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు, ఓపెన్ ఏఐ లాంటివి అనమాట. వాటిలో ఏంటంటే కాంటెక్స్ట్ లెంత్ ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకొని, లేదా ప్రైజింగ్ కన్సిడర్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఓపెన్ సోర్స్ మోడల్ హగ్గింగ్ ఫేస్ చూపించాం కదా, ఈ హగ్గింగ్ ఫేస్ మనం డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు, ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. కొన్ని దీంట్లో కూడా గేటెడ్ మోడల్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనం రిక్వెస్ట్ రేస్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు అనమాట. ఓకే, సో మీకు ఇక్కడ గేటెడ్ సెట్టింగ్స్లో ఉంటుంది. ఇక్కడ గేటెడ్ రిపాజిటరీస్ అని కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా నేను ఈ మోడల్ డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోలేము. సో నేను రిక్వెస్ట్ రైజ్ చేయాలి. సో రిక్వెస్ట్ రైజ్ చేయగానే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అవి జనరల్గా ఏంటంటే అందుకు టైం పట్టదు. బట్ అన్లెస్ మీకు అబ్యూస్ చేస్తే, ఈ ప్లాట్ఫామ్ అబ్యూస్ చేస్తే తప్ప అవి రిజెక్ట్ అనేది ఇప్పటికైతే చూడలేదు నేను. ఓకే, బేసిక్ ఎన్ఎల్పిని స్టార్ట్ చేసి, అంటే ఇంత పాతవి కూడా అర్థం చేసుకుంటే మీకు బేసిక్ ఐడియా అర్థమవుతుంది అనమాట. తర్వాత మనం డీప్గా ట్రాన్స్ఫార్మర్ అంటే ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుంది, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎలా వర్క్ అవుతాయి, ఆ మోడల్ జనరేట్ చేసిన తర్వాత మనం అసలు ప్రాంప్ట్ అనేది ఎలా రాయాల్సి ఉంటుంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చాలా వినుంటారు. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఈ జనరేటివ్ ఏలో పార్ట్. అంటే మనం మోడల్ జనరేట్ చేసిన తర్వాత ఎంత ఎఫెక్టివ్గా ఆ ప్రాంప్ట్ అనేది రాస్తామని చెప్పేసి మీకు ఉంటుంది అన్నమాట. సో దానికి సంబంధించిన స్క్రిప్ట్స్గా ప్రొవైడ్ చేస్తాం మీకు, ఎలా ప్రాంప్ట్ రాయాలి, అసలు బేసిక్ స్ట్రక్చర్ ఏం ఫాలో అవ్వాలని చెప్పేసి, అండ్ ఫ్యూ షార్ట్స్, వన్ షార్ట్, ఇలాంటివి కూడా అసలు టైప్స్ ఉంటాయి. సో ఆ టైప్స్ ఏంటనేది మీకు డీటెయిల్గా చూద్దాం. సో జనరేటివ్ ఏ కంటెంట్ ఇది ర్యాగ్ ఆర్కిటెక్చర్ అంటాం. అంటే మనం డెలివర్ చేసేటప్పుడు రియల్ టైంలో ఈ ప్రాసెస్ ఫ్లో అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో దీనివల్ల మనకి ఎఫెక్టివ్ సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ లాంగ్ చైన్ లాంటి లైబ్రరీస్, మనం ఎక్కువగా యూజ్ చేసే లైబ్రరీ లాంగ్ చైన్ లైబ్రరీ. అండ్ వెక్టర్ డేటాబేసెస్, మనం డేటాబేస్లో వెక్టర్స్ స్టోర్ చేస్తాం. సో ఒక టెక్స్ట్ అర్థం కాదు, అది ఒక నెంబర్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తామని చెప్పాం కదా, యాక్చువల్గా ఏమవుతుందంటే ఒక అర్రే ఆఫ్ నెంబర్స్ కన్వర్ట్ అవుతుంది అనమాట. ఆ అర్రేనే మనం వెక్టర్ని అంటాం. సో ఆ వెక్టర్ని ఎఫెక్ట్గా స్టోర్ చేయాలంటే నార్మల్ డేటాబేస్ అంత ఎఫెక్ట్గా స్టోర్ చేయాలి అంటే ఇంతకుముందు అంత ఎఫెక్టివ్గా ఉండేది కాదు. దానికోసం సపరేట్ డేటాబేస్ ఉండేవి. ప్రస్తుతం ఏంటంటే ఆల్మోస్ట్ నార్మల్ ఆర్డీబీఎంఎస్ కూడా వెక్టర్స్ని ఎఫెక్ట్గా స్టోర్ చేసే విధంగా, లేదా మాంగో డీబీ లాంటి వాటి కూడా ఎఫెక్ట్గా స్టోర్ చేసే విధంగా మోల్డ్ చేశారు. అండ్ ఫైనల్గా మీకు వచ్చేసరికి ఎల్ఎల్ఎం ఆప్స్ అంటే డిప్లాయ్మెంట్ ఉంటుంది అన్నమాట. మీకు డిప్లాయ్మెంట్ వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్ అండ్ అజ్యూర్ రెండు కవర్ అవుతాయి. అంటే పాస్ అండ్ సాస్ రెండు కూడా కవర్ అవుతాయి. అఫ్కోర్స్ ఐఏఎస్ కూడా కవర్ అవుతుంది. ఐ మీన్ టు సే విఎమ్స్ క్రియేట్ చేసి దాంట్లో ఎలా డిప్లాయ్ చేయాలని ఉంటుంది. అట్ ద సేమ్ క్లౌడ్లో ఇన్బిల్ట్ సొల్యూషన్స్ ఉంటాయి కదా, వాటిలో ఎలా డిప్లాయ్ చేసుకోవాలని కూడా ఉంటుంది అన్నమాట. రైట్, సో ఇది ఒక మీకు ఓవర్వ్యూ ఈ కోర్స్ మీద. దీని మీద మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి.
ఈ కోర్స్ నేర్చుకోవడం ప్రీ రిక్విజిట్ ఏమైనా కావాలండి? మీరు లేట్‌గా జాయిన్ అయినట్టున్నారు. సో, ఆల్రెడీ కోర్స్‌లో యాహ్! సో, ఈ కోర్స్‌లో ప్రీరిక్విజిట్ అంటే ఏం లేదు. బట్ బేసిక్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో, పైథాన్, మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ కూడా ఈ కోర్స్‌లో మీకు కవర్ అవుతుంది. సో, ప్రీరిక్విజిట్ అంటే ఏం లేదు. ఏ అజంప్షన్‌తో క్రియేట్ చేయలేదు. బేసిక్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు. పైథానే ఉండాల్సిన అవసరం లేదు. ఓకే. ఈ కోర్స్ డ్యూరేషన్ ఎంత అండి? ఈ కోర్స్ డ్యూరేషన్ అరౌండ్ 2-3 మంత్స్ పడుతుంది సార్. అరౌండ్ 60-70 అవర్స్ ఓవరాల్ కంటెంట్ ఉంటుంది. పర్ డే 1 అవర్ ఉంటుంది. మండే టు ఫ్రైడే సెషన్స్ ఉంటాయి. 8 AM to 9 AM. టైం 8 AM to 9 9 AM. AM. సో, డెమో టైమే ఉంటుందన్నమాట. రైట్. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? అంటే నాన్ కోడర్స్ ఏమన్నా అండర్‌స్టాండింగ్ చేసుకోండి. ఏమన్నా డిఫికల్టీస్ ఫేస్ చేస్తారా? లేకపోతే ఓకే అండర్‌స్టాండింగ్ చేసుకొని మీకు ఐటీలో రావాలంటే ఖచ్చితంగా కోడింగ్ అనేది కొంచెం అన్నా ఐడియా ఉండాలి సార్. అంటే నేను అవసరం లేదని చెప్పలేను. కానీ జనరేటివ్ ఏం ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది మీకు. ఆల్రెడీ చూపించాం కదా! ఒక టెస్ట్.py చేసి ఈ కోడ్ మొత్తం ఆటోమేటిక్‌గా ఎల్ఎం మోడలే జనరేట్ చేస్తుంది. మీరేం రాయలేదు ఇక్కడ. అవునా? సో, మీకు అంటే జనరేటివ్ ఏఐ కంటే బెటర్ సొల్యూషన్ మీకు ఐటీలో కోడ్ జనరేట్ చేస్తూ ఉండే అంటే ఇంతకుముందు అలా ఉండేది కాదు. మేము చాలా ఎఫర్ట్ పెట్టేవాళ్ళం. ఇంతకంటే బెటర్ ఆప్షన్ ఏం లేదు. బెటర్ టైం లేదు. ఐటీ ఇండస్ట్రీలో రావాలనుకున్నట్లయితే. లేదు ఐటీ ఇండస్ట్రీలోనే ఉన్నారు. కానీ నాన్ ప్రోగ్రామింగ్ సైడ్ ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఈ సైడ్ రావాల్సి ఉంటుంది. ఫ్యూచర్‌లో మీరు వితౌట్ జనరేటివ్ ఏఐ అనేది కొంచెం డిఫికల్ట్ అయిపోతుంది. రైట్. ఏమన్నా బగ్స్ ఏమైనా వచ్చినా కూడా, ఏమైనా ఎర్రర్స్ ఏమైనా వచ్చినా కూడా ఆటోమేటిక్‌గా ఎల్ఎం మోడల్స్ యూజ్ చేసుకోవచ్చు కదా! ఓకే. దీనికేమైనా టూల్స్ ఉన్నాయా? ఇన్‌బిల్ట్ టూల్స్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకోవడం కోసం? ఏమన్నా సిస్టమ్ కాన్ఫిగరేషన్స్? ప్రతి ఒక్క ప్రాజెక్ట్‌కి మీకేంటంటే ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, రైట్? సో, ఎలాగ ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలని మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ టూల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎల్ఎం స్టూడియో అనేది ఒక టూల్. రైట్‌గా మనం ప్రొడక్షన్‌లో ఇది యూజ్ చేస్తామంటే యూజ్ చేయము. ఎందుకంటే ఏపీఐ ఎండ్ పాయింట్‌గా చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనం క్యూబర్నెటిస్ క్లస్టర్‌లో అంటే డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎల్ఎం స్టూడియో ఇవన్నీ కూడా మనం టెస్ట్ చేయడం కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేయొచ్చా అంటే చేయొచ్చు. మీ ఓన్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు అడిగారు కాబట్టి జస్ట్ డెమాన్‌స్ట్రేట్ చేసి చూపిస్తాను. మన ఓన్ అప్లికేషన్ క్రియేట్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. లెట్స్ టేక్ ఇప్పుడు ర్యాగ్ ఉంది. ఈ కోర్స్‌లో మన చాట్ బాట్స్ కూడా క్రియేట్ చేయడం కూడా కవర్ అవుతదా? మన ఓన్‌గా క్రియేట్ చేయడం చాట్ బాట్స్. ఉంటాయండి. ఇప్పుడు నేను ఇప్పుడు చూపించేది చాట్ బాటే. లెట్స్ టేక్ ఇప్పుడు ఇక్కడ ఏ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశాను. ఓకే. రైట్. సో, ఒకసారి కోడ్ చూద్దాం. ఇది అది స్ట్రీమ్‌లైట్ యాప్ అనుకుంటాను. ఓకే. ఇది స్ట్రీమ్‌లైట్ యాప్ ఇది. యూవీ రన్ స్ట్రీమ్‌లైట్ ఓకే. సో, ఈ కోడ్ అనేది నేను చాలా చూపిస్తున్నాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎలా ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకోవాలో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. యాక్చువల్ మల్టీ ఫైల్ వర్షన్ ఉండాలి. ఓకే. ఇక్కడ పెట్టినట్టున్నాను. ఓకే. ఆల్రైట్ సారీ. సో, యాక్చువల్లీ ఈ కోడ్ జనరేట్ చేయాలి నేను. కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ట్రై చేద్దాం. వేరే ఫోల్డర్ ట్రై చేసినట్టున్నా. ఆల్రైట్. సో, ఇది కోడ్ ఒకసారి చూద్దాం. ఇది కోడ్ అండ్ యాప్.py కదా!
Yeah, app.py. UV run. Okay. What happened? Cog wall drag. Okay. So cog wall drag. We no one fail to canonicalize script path. Right. అవసరం లేదు. So Streamlight run by. There was some issue there again. Actually, even run JSON, maybe you will try another one. Maybe it is not finding path of the file. కాదు, యాక్చువల్లీ ఇది app.py అనేది ఉంది. యాక్చువల్గా చూస్తే app.py Is it అనేది in the ఉంది. same location? సేమ్ లొకేషన్ కనిపిస్తుంది కదా, LS అనేది app.py ఉంది. ఎన్విరాన్మెంట్ మళ్ళీ రీసెర్చ్ చేస్తే ఏమన్నా సాల్వ్ అవుతుంది. ఎన్విరాన్మెంట్ రీసెర్చ్ చేయాలంటే కొంత టైం పడుతుంది, బట్ వేరే ప్రోడక్ట్ ట్రై చేద్దాం. సో LLM విజన్ ట్రై చేద్దాం, ఇది మేబీ ఇంట్రెస్టింగ్ వన్. సో ఇక్కడ వచ్చేసి నేను LLM లామా ఓకే ట్రై చేద్దాం. యూవి రన్ స్ట్రీమ్, ఇది ఏ రకమైన కోడ్ ఇది? చైన్లిట్ యూజ్ చేశాను అనుకుంటా దీంట్లో. చైన్లిట్ యూజ్ చేశాను. సో యూవి రన్ చైన్, ఓకే ఇది ట్రై చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇది ఇమేజ్ టు టెక్స్ట్ జనరేట్ చేసే చాట్ బాట్ అన్నమాట ఇది. సో ఏదైనా ఒక ఇమేజ్ తీసుకున్నాం. సో ఏ ఇమేజ్ అని తీసుకోవచ్చు. సో could you please explain me about this image? Question mark అవసరం లేదు. మన సిస్టమ్ రిక్వైర్మెంట్ బట్టి ఆ మోడల్ అనేది లోడ్ అవుతుంది. సో ఈ మోడల్ ఎక్కడి నుంచి లోడ్ అవుతుందంటే లామా లిస్ట్. సో ఇక్కడ యాక్చువల్గా నేను ఆల్రెడీ లామా బేస్డ్ మోడల్ అనేది ఉంది. సో ఇది కనిపిస్తుంది కదా, లామా విజన్ మోడల్ ఒకటి ఉంది. సో ఈ మోడల్స్ అన్నీ కూడా నేను డౌన్లోడ్ చేసుకున్నవి. ఏమన్నా మోడల్స్ డౌన్లోడ్ చేసుకోకున్నట్టయితే ఓలామా పుల్ అని చెప్పేసి ఆ మోడల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మోడల్ నేమ్ కోసం మీకు చూసారు కదా, ఇక్కడ ఏమంటుందంటే ఇది ఇమేజ్ డిస్ప్లేస్ రిసీవర్ ఆపరేటింగ్ క్యారెక్టరిస్టిక్ ROC curve which is used to evaluate the performance of a binary classification models. The ROC curve plots the true positive rate against the false positive rate at different threshold settings. జస్ట్ మీకు ఇక్కడ ఇమేజ్ కూడా ఇస్తుంది. సో దీని మీద మళ్ళీ అగైన్ ఫర్దర్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. గివ్ మీ a more practical implementation code for AU/ROC in Python. ఆ మోడల్ ఎఫెక్టివ్గా ఉంటే జనరల్గా ఏంటంటే మనం కోడ్ బేస్డ్ మోడల్ యూజ్ చేస్తాం. విజన్ బేస్డ్ మోడల్స్ మనం అంతగా కోడ్ కోసం యూజ్ చేయం. సో మన రిక్వైర్మెంట్ బట్టి మన స్పెషలైజ్డ్ మోడల్స్ అనేవి యూజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. నేను అయినా కూడా ట్రై చేస్తున్నా, బట్ చూద్దాం. ఓకే, సో ఇది ఏమంటుందంటే ఇది ఆల్రెడీ ఓకే. సో కేవలం ఇమేజ్ మట్టుకి యాక్సెప్ట్ చేసేటట్టుకుంది. రైట్, ఒక వేరే మోడల్ లేదని ట్రై చేద్దాం. ఆల్రెడీ ఒక డీప్ సీకర్ కోడ్ ఉంది కదా. ఓకే, గివ్ మీ ప్రాక్టికల్ example in Python that exhibits AU/ROC testing against model. సో ఇది కోడ్ బేస్డ్ మోడల్. సో ఆ మోడల్ అంత రెస్పాన్సివ్ లేదు, ఇమేజ్ అడుగుతుంది. సో ఎందుకంటే అది ఇమేజ్ టు టెక్స్ట్ కాబట్టి ఇది వచ్చేసి అగైన్ ఇట్ విల్ షో. సో ఇక్కడ ఏంటంటే నేను ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్లో ఉంది కాబట్టి అంత అట్రాక్టివ్గా లేదు. మార్క్డౌన్ కన్వర్ట్ చేద్దాం. సో ఈ కోడ్ జనరేట్ చేస్తుంది. జస్ట్ మీ టెస్టింగ్ కోసం మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఆల్రెడీ కోడ్ ఉంది మీకు, దాని తగ్గట్టుగా మీరు AU/ROC యాడ్ చేయాలనుకోండి. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా ఇక్కడ.
కంటిన్యూ ఎక్స్ట్రా యూజ్ చేసుకోవచ్చు. ఏమైనా మోడిఫికేషన్ కావాలంటే చేసుకోవచ్చు అనమాట. చూసారా? సో ఇలా ఉంటుంది. మీ క్వెషన్ ఆన్సర్ చేస్తాను అనుకుంటాను. సో ఎవరు అడిగింది క్వెషన్? Yes. అండ్ మీకు జస్ట్ మోడల్ ఎలా జనరేట్ చేయాలనేది కాకుండా ప్రాక్టికల్గా అంటే ఈ కోర్స్ మొత్తం మీకు జనరేటివ్ ఏ నుంచి ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలని దాని మీదే ఓరియంట్ అయి ఉంటుంది అనమాట. రైట్? అయింది అనుకుంటాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? గూగుల్ సర్చ్ డీటెయిల్స్ ని మనం క్యాప్చర్ చేయడానికి మోడల్ డిజైన్ చేయగలుగుతాము. గూగుల్ సర్చ్ రిజల్ట్స్ని ట్యాబ్లీ యూజ్ చేస్తాం అనమాట మనం. దానికి సంబంధించిన ప్రాజెక్ట్ కూడా ఉంది మనకి. ట్యాబ్లీలో ఏంటంటే మనం గూగుల్ ఒకవేళ లేకపోతే మనకి ఏజెంట్ యూజ్ చేస్తాం. సో దీంట్లో ఏంటంటే మనం ట్యాబ్లీ యూజ్ చేసినప్పుడు దాన్ని గూగుల్ సర్చ్ అంటే ఆ మోడల్కి ఇన్ఫర్మేషన్ లేదు అనుకున్నప్పుడు ఆ ట్యాబ్లీ టూల్ యూజ్ చేసి దాన్ని ఎంబెడ్ చేసినట్లయితే మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది అనమాట. అది అంటే సర్ప్ లో వచ్చిన లింక్స్ అన్ని క్యాప్చర్ చేసుకుని మనం పుల్ చేసుకుని మన దగ్గర స్టోర్ చేసుకోవడం కానీ ఏదైనా చేయగలుగుతామో దాంతో. అంటే మీరు అడుగుతుంది వెబ్ స్క్రాపింగ్ అడుగుతున్నారు. వెబ్ స్క్రాపింగ్ సర్ప్ సంబంధించింది. గూగుల్ సర్చ్ అంటే మనం ఒక కీవర్డ్ ఇచ్చామనుకోండి, అది సెర్చ్ చేసి ఆ లిస్ట్ ఇస్తుంది కదా. అవును. సో ఫస్ట్ ఒక 3 లింక్స్ 4 లింక్స్ తీసుకోవాలనుకుంటున్నాను. మేబీ దాని తర్వాత నేను నెక్స్ట్ దానికి సంబంధించిన ప్రాసెస్ చేయాలనుకుంటున్నాను తర్వాత. అవును చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇది ఉందనుకోండి, ఇక్కడ నేను సర్చ్ టూల్ యూజ్ చేశాను. ఇక్కడ ఏజెంట్ కే అని అంటారు. సో ఏజెంట్ కేలో మీకు అది వస్తుంది. ఇంతకుముందు ట్యాబ్లీ ఎక్కువగా యూజ్ చేస్తాం. సో మీకు ట్యాబ్లీ అనేది మీకు ఎల్ఎల్ఎం మోడల్స్ అంటే ఇప్పుడు మన ఎల్ఎం మోడల్స్ ఉన్నాయి. ఎల్ఎం మోడల్స్ అనేది హిస్టారికల్ డేటా మీద, పాస్ట్ డేటా మీద ట్రైన్ అయినవి. అది మీకు ప్రస్తుతం కరెంట్ మీకు డేటాని ఫెచ్ చేస్తుందంటే చేయదు. దానికోసం ఏం చేస్తామంటే ఏజెంట్స్ యూజ్ చేస్తాం, టూల్స్ యూజ్ చేసి దాని ద్వారా ఇన్ఫర్మేషన్ పొందుతాం అనమాట. సో ఇది ఇప్పుడు మీకు జస్ట్ చూపిస్తుంది ప్రాక్టికల్ ప్రాజెక్ట్ అన్నమాట. ఇది కేవలం జస్ట్ ఒక టూల్ కాదు, మల్టిపుల్ టూల్స్ ఉంటాయి. దీని ద్వారా ఏమవుతుందంటే మీకు కోడ్ కంప్లీట్గా ఒక బ్లాగే జనరేట్ చేస్తుంది అనమాట. ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, సో ఇది జనరేట్ చేస్తుంది. సపోజ్ ట్రై చేద్దాం. సో ఏమైనా ఎర్రర్స్ ఏమైనా వస్తే చూద్దాం తర్వాత. ఎన్విరాన్మెంట్ ఏంటిది? రైట్, క్రియూ సపోజ్ యువి రన్, ఇది 8 స్ట్రీమ్లైట్ అనుకుంటాను. ట్రై చేద్దాం. స్ట్రీమ్లైట్ రన్ క్రియూ ఏఐ. అగైన్ ఎందుకు ఇలాంటి ఇష్యూ వస్తున్నాయో తెలియట్లేదు. యాక్చువల్లీ నేను ఒక 2 రోజుల ముందు టెస్ట్ చేశాను ఇవన్నీ కూడా. సమ్ ఇష్యూస్. ఓకే, బట్ ఓకే, మీకు ప్రాక్టికల్గా ఏమైనా ఎర్రర్ ఏమైనా ఉంటే మీకు సెషన్ ముందరే టెస్ట్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాం. బట్ ఇది ఒక ప్రాజెక్ట్ మీకు ఆన్లైన్ ఆటోమేటిక్ సెర్చ్ చేసి ఆ పర్టికులర్ టాపిక్ మీద మీకు జనరేట్ చేస్తుంది. స్ట్రీమ్లైట్ ఇది యువి రన్ స్ట్రీమ్లైట్. ఓకే, సమ్ ఇష్యూ ఉంది. సో ఐ నీడ్ టు చెక్ ఇట్. Find Python script. Okay, but this could be due to several reasons such as incorrect path permission issues or errors in code. Okay, but UVCon another library is installed. All right, so that was a try them, and moreover it install UVCon and other thing. Okay, done. స్టిల్ ఏదో ఇష్యూ ఉంది. ఓకే, అది కరెక్ట్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తానండి మీ కోర్స్లో అయినప్పుడు. బట్ యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ మీకు మీ రిక్వైర్మెంట్కి సరిపోతుంది. ఓకే.
ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే. లార్జ్ ఫైల్ వల్ల ఇష్యూ వస్తుంది. అది ప్రాబ్లమ్. అండ్ మోర్ ఓవర్ నేను సి డ్రైవ్‌లో రన్ చేస్తున్నాను. అది ఇష్యూ క్రియేట్ అవుతుంది. సో, యాక్చువల్లీ ఇంతకుముందు ఏంటంటే నేను వేరే డ్రైవ్‌లో ట్రై చేశాను. ఇవన్నీ కూడా వర్క్ అయ్యేవన్నీ కూడా దీంట్లో సి డ్రైవ్‌లో కాపీ చేశాను. సో, సమ్ సి డ్రైవ్ ఇష్యూ ఉన్నట్టుంది. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ వేరే చోట కూడా ఉండాలి. లెట్ మీ ట్రై థాట్. ఫైన్ డెవాప్స్‌లో చేద్దాం. ఓకే. ఇంకేమైనా క్వెషన్స్ ఏమైనా ఉంటే అడగండి. బై ది ఎండ్ ఆఫ్ ది సెషన్ ఇది ట్రై చేద్దాం ఒకసారి. మన ఓన్ ఎల్ఎల్ఎంస్ రాసుకోవడానికి ఈ కోర్స్ ఉపయోగపడుతుందా? ఓన్ ఎల్ఎల్ఎం మోడల్స్ మీరు జనరేట్ చేయాలంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతుందండి. అట్లీస్ట్ $1000 ఖర్చు అవుతుంది. సో, ఎప్పుడు కూడా మన ఓన్ మోడల్స్ జనరేట్ చేయట్లేదు ఎవరు కూడా. మనం ఏం అంటే మన చేయాలంటే రిక్వైర్మెంట్ మ్యాచ్ అయ్యే ఎల్ఎల్ఎంస్ మార్కెట్‌లో లేదనుకోండి. మరి అప్పుడు పాసిబిలిటీస్ ఎట్లా? అదే ఆ పాయింట్ కూడా నేను అడ్రెస్ చేశాను ఆల్రెడీ. ఫైన్ ట్యూనింగ్ అంటాము. బేస్ మోడల్ తీసుకొని రైట్ మనం ఫైన్ ట్యూన్ చేసుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ మీకు ఫైన్ ట్యూన్ స్క్రిప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు హుహు. మీకు ఫైన్ ట్యూనింగ్ పార్ట్ కూడా ఆల్రెడీ ఆన్సర్ చేశాను. ఇక్కడ యాక్చువల్‌గా మీకు ఈ స్క్రిప్ట్ అంతా ఏందంటే, మనం బేస్ మోడల్ డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవాలంటే పెద్ద ఇష్యూ ఏం కాదు. డైరెక్ట్‌గా మనము దీంట్లో మోడల్‌లో డంప్ చేసేయొచ్చు. ఇక్కడ మోడల్స్ డంప్ చేయొచ్చు. డైరెక్ట్‌గా యాక్ట్ చేసుకోవచ్చు. ఈ స్క్రిప్ట్స్ అన్నీ ఏంటంటే, మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మన ఓన్ డేటా మీద సపోజ్ ఇప్పుడు నాకు స్పోర్ట్స్ డేటా ఉంది. ఇక్కడ స్పోర్ట్స్ డేటా ఉంది. కనిపిస్తుంది కదా! సో, ఈ స్పోర్ట్స్ డేటా మీద నేను కరెక్ట్‌గా ఫార్మాట్ క్రియేట్ చేసుకోవాలి. ఏ ఫార్మాట్‌లో ఉండాలని ఒక ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేస్తాం. మీకేదైనా సరే మీకు పర్టిక్యులర్ కేటగరీ ఆఫ్ ప్రాబ్లమ్ కింద సమ్ డేటా ఉందనుకోండి. ఈ ఫార్మాట్ క్రియేట్ చేసుకొని మీరు ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోద్ది. ఇది ఫైన్ ట్యూన్ చేస్తుంది. ఫైన్ ట్యూన్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే ఆ మోడల్ అనేది ఆ డేటాకి మట్టుకే మీకు హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా అప్పుడు ఏం చేయొచ్చంటే మిక్స్చర్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ అని అంటాం అన్నమాట. కాన్సెప్ట్ ఉంది. అంటే మల్టిపుల్ మోడల్స్ యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు జనరిక్ క్వెషన్ అడిగారనుకోండి, నార్మల్ మోడల్ యూజ్ చేయొచ్చు. లేదా ప్రైవేట్ క్వెషన్ ఏదైనా అడిగారనుకోండి, మీకు ఇలాంటి ఫైన్ ట్యూన్ మోడల్స్ యూజ్ చేసుకోవచ్చు. కంబైన్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక ఎల్ఎల్ఎం మోడల్‌ని మనం యూజ్ చేయొచ్చు. ఏ మోడల్ ఎప్పుడు యూజ్ చేయాలి రిక్వైర్మెంట్ బట్టి, క్వెషన్ బట్టి అని చెప్పేసి చేయొచ్చు. అంటే ఇప్పుడు మన రిక్వైర్మెంట్‌కి ఏ ఎల్ఎల్ఎం మ్యాచ్ అవుతుంది అన్నది మనకి ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుందండి? రిక్వైర్మెంట్ అదే ఎల్ఎల్ఎం మీకు రౌటర్ అని అంటారనమాట. సో, ఎల్ఎల్ఎంని ఒక రౌటర్‌గా యూజ్ చేసుకోవచ్చు మనం. సో, అది జడ్జ్ ఫర్ చేస్తుంది ఏ ఎగ్జాంపుల్ మోడల్ హెల్ప్ అవుతుంది. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్ పేజ్ చేశాననుకోండి. హ్మ్. గూగుల్‌లో ఏ పొజిషన్‌లో ఉంది అది? ఫస్ట్ పొజిషన్‌కి ఎందుకు రాలేదు? ఆ ఫస్ట్ పొజిషన్‌లో ఉన్న దానికి నాకు నా పేజ్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అన్నది నా మోడల్ ఇవ్వగలగాలి. సో, ఓకే. అలాంటి వాటికి ప్రీ డిఫైన్డ్ మోడల్స్ మనకేమైనా ఉన్నాయంటారా? అలాంటి మోడల్స్ ప్రస్తుతం ఏమీ లేవు. అలాంటి డేటా ఏదైనా ఉంటే మనం మోడల్ చేయొచ్చు. అంటే ఆల్రెడీ ఒక సమ్ నోన్ డేటా ఉంటే దానికి తగ్గట్టుగా మనం మోడల్ జనరేట్ చేయగలిగితే అవుతుంది. మీరు అడుగుతుంది ఎస్‌సిఓ పార్ట్ కదా అడుగుతుంది. సో, అవునండి. ఎస్‌సిఓ పార్ట్‌లో అడుగుతున్నారు. సో, ఎస్‌సిఓకి సంబంధించి స్పెసిఫిక్‌గా నా మోడల్స్ అంటే ఏమీ లేవు. సో, సో, బట్ అంటే అలాంటి యాక్చువల్‌గా డేటా మాకు ప్రాజెక్ట్ రన్ అవుతుంది ఆర్గనైజేషన్‌లో. వి ఆర్ ట్రైయింగ్ టు డూ సమ్ రీసెర్చ్ వర్క్ ఆన్ దట్ అన్నమాట. ఓకే. సో, ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఎల్ఎల్ఎమ్స్ ఉంటే డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు మనం డిఫైన్ చేయకుండా. లేదంటే యూ హావ్ టు గో ఫర్ కన్‌స్ట్రక్టింగ్ దట్ ఎల్ఎల్ఎం. అదే ఒక వెబ్‌సైట్ మీరు డేటా ప్రొవైడ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఇది ఎక్కడ ఆప్టిమైజ్ చేసే అనే పాసిబిలిటీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే ఎక్కడ మోడిఫికేషన్ చేసుకోవాలి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే సరిపోతుంది మీ రిక్వైర్మెంట్‌కి. సో, అలాంటి మనం ట్రైన్ చేయలేదు. అంటే అలాంటి డేటా నోన్ డేటా ఏమీ లేదు మనకి. నోన్ డేటా ఉండాలి. నోన్ డేటా లేకుండా మీరు మోడల్ ట్రైన్ చేయడం కష్టం. ఓకే. అదే మేము ఆల్రెడీ క్యాప్చర్ చేస్తున్నాం ఆ డేటానంతాని. సో, టు ట్రైన్ చేసినట్లయితే ద మీరు మోడల్. ఈజీగా ట్రైన్ చేసుకోవచ్చు. అది పెద్ద డిఫికల్ట్ కాదు. రిసోర్స్ ఉండాలి అయితే. మీకు ఎనఫ్ జీపీయూ ఉంటే మీకు చేసుకోవచ్చు. ఓకే. అగైన్ డేటాని బట్టి. సో, మీకు ఈ మోడల్ సైజ్ అనేది పెరగడం, తగ్గడం దానికి తగ్గట్టుగా రిక్వైర్మెంట్. మీకు వీఎమ్స్ యూజ్ చేసుకోవచ్చు ఆన్ ఫ్లై. ఓకే. యాహ్! ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? సార్ శంకర్ హియర్. ఒక జనరిక్ డౌట్ ఉంది. చెప్పండి.
జెన్ ఇంజనీర్ కి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కి జస్ట్ రియల్ టైమ్ లో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ సేమ్ డిఫరెన్స్ ఉంటాయి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏంటంటే మీకు అంటే మోడల్ ఉంది, మీరు ఎంత ఎఫెక్టివ్గా ఇన్పుట్ ఇవ్వగలుగుతున్నారు. సో జనరల్గా ఏం చేస్తారంటే ఇంతకుముందు మనం కోడ్ రాసేవాళ్ళం, ఇన్పుట్ అవుట్పుట్ అలా వచ్చేది. ఇప్పుడు ఏంటంటే జస్ట్ మేము టెక్స్ట్ బేస్ ఇస్తున్నాం కదా, అది అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. సో ఇప్పుడు టెక్స్ట్ ఎంత ఎఫెక్టివ్గా రాస్తే అన్ని ఏపీ కాస్ట్ తగ్గుతాయి. సరిగ్గా రాలేదనుకోండి, మీకు అవుట్పుట్ పెరిగే అవకాశం, సరైన ఇన్ఫర్మేషన్ రాదు. అట్ ది సేమ్ టైం అవుట్పుట్ మీకు సైజ్ పెరిగింది అనుకోండి, ఏపీఐ మీకు ఆ టోకన్స్ బేస్ చేసుకోం కాబట్టి ప్రైజింగ్ పెరిగిపోతుంది. సో అందువల్ల ఎఫెక్టివ్గా ప్రాంప్ట్ రాసే వాళ్ళని ప్రాంప్ట్ ఇంజనీర్స్ అని అంటారు. జనరేటివ్ ఏలో పార్ట్ అంతే, కానీ మోడల్ ఎలా జనరేట్ చేయాలి, అసలు మోడల్ ఎలా వర్క్ అవుతుంది, తర్వాత మనం ఫైన్ ట్యూన్ ఎలా చేసుకోవాలి, క్వాంటిటీస్ ఎలా చేసుకోవాలి, మనకి రిక్వైర్మెంట్ అంటే మనం యూజ్ చేసే డివైస్ని బట్టి మనం ఎలా మోడల్ సైజ్ పెంచుకోవాలి, తగ్గించుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఉండదు. జస్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కేవలం మనం ఏ విధంగా ఎంత ఎఫెక్టివ్గా రాస్తాము ఓవరాల్గా తగ్గించడం కోసం అన్నమాట. సో వాళ్ళు డేటా ఫైన్ ట్యూన్ చేయడం ఇవన్నీ వాళ్ళు చేయరు రియల్ టైమ్ లో. ఓన్లీ జెన్ ఇంజనీర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ రోల్ కింద రాదు. కొన్నిసార్లు అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చెప్పేసి, అంటే పాపులర్ నేమ్ కాబట్టి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చెప్పేసి జనరేటివ్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అది మన చేతిలో ఉండదు. బట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే అది కాదు. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అగైన్ సమ్ ఇష్యూ. ఓకే, సో ఈ ఇష్యూస్ ఏదో యాక్చువల్గా నేను టెస్ట్ చేసిన మోడల్ సిఏడబ్ల్యూలో ట్రై చేశాను నేను, బట్ ఇష్యూస్ నేను ఎప్పుడు చూడలేదు. బట్ మీకు ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి మీకు ఇవన్నీ కూడా సో ట్రై చేయాలి. ఎర్రర్ ప్రోన్ ఉండదు, అంటే ఎర్రర్స్ ఉండవు. మీకు కంప్లీట్ క్లియర్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాం. సో డోంట్ వరీ అబౌట్ దిస్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మనం లైనెక్స్ కూడా ఏమైనా తెలవాలండి? లినక్స్ వచ్చేసి డాకరైజ్ చేస్తాం కదా మనం, అది అవన్నీ కూడా లినక్స్ మోడల్స్, లినక్స్ బేస్డే. ఇప్పుడు డాకర్ ఫైల్ ఉంది కదా, ఇది ఏపీఐ డాకర్ ఫైల్. యాక్చువల్లీ ఈ పైథాన్ 3.10 స్లిమ్ అనేది యాక్చువల్లీ లినక్స్ వాయిస్. సో మీకు ఇది ఎలా డిప్లాయ్ చేసుకోవాలి మీకు కమాండ్స్గా ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, ఎలా మీకు డాకర్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎండ్ పాయింట్ అనేది ఎలా టెస్ట్ చేసుకోవాలని కూడా ఉంటుంది ఇక్కడ. జస్ట్ శాంపుల్ ఇన్పుట్తో మీరు డెమాన్స్ట్రేట్ చేయొచ్చు మోడల్ని ఎండ్ యూజర్కి, క్లయింట్కి, లేకపోతే డెవలపర్స్కి. వాళ్ళు ఆ మోడల్ తీసుకొని మనం ఏమన్నా ఇది పైప్ లైన్స్ అయినా క్రియేట్ చేసి డిప్లాయ్ చేయాలి. పైప్ లైన్ సెన్స్ కంప్లీట్ ఇదంతా కూడా పైప్ లైన్ కింద వస్తుంది. సో పవర్ డిస్కనెక్ట్ అయింది, ఒకవేళ డిస్కనెక్ట్ అయితే అదే పవర్ ఇష్యూ కట్ అయింది, సో డిస్కనెక్ట్ అవ్వచ్చు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఆ పైప్ లైన్ మీ స్క్రిప్ట్ అంత ఉంటుంది కదా, ఈ పైప్ లైన్ ఇదంతా కూడా పైప్ లైన్ కింద వస్తుంది. డేటా పైప్ లైన్ ఆఫ్ కోర్స్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ డాకరైజేషన్ డాకర్స్ ఇవి కూడా చెప్తారు క్లాస్లో? డిస్కనెక్ట్ అని. హలో దామోదర్ గారు. హలో సార్, నా వాయిస్ వినపడుతుందా మీకు? వాయిస్ వినిపిస్తుంది కానీ బట్ ట్రైనర్ దామోదర్ గారు లెఫ్ట్ అయినట్టున్నారండి సెషన్ నుంచి. ఓకే ఒక డౌట్ అడుగుదామని కాల్ చేశాను. నెక్స్ట్ జాయిన్ అవుతారో రిజైన్ అవరో తెలియదు. ఓకే